హాయ్ మేమైతే ఇవాళ మా బావగారి బాబుది అన్నప్రాసనకి వెళ్ళాము. భలే క్యూట్గా ఉంటాడు వాడైతే. ఎంత సైలెంట్గా ఉంటాడంటే అస్సలు ఏడవడు. ఒకటి ఆకలేయాలి లేదంటే నిద్ర రావాలి అంతే. అన్నప్రాసన అయితే చాలా బాగా జరిగింది. మొత్తానికి పూజ అదంతా చేస్తూ ఉన్నారు. ఆ పూజ చేస్తూ పంతులు మంత్రాలు చదువుతుంటే ఆయన మొహం చూస్తున్నాడు ఆ బాబుగాడు. మావోడి బాధ మావోడిది. వీడికేమో అన్నీ వేసి వెళ్ళి పట్టుకోరా అని అంటే వీళ్ళు నాకు హింస ఇచ్చేస్తున్నారు అన్నట్టు ఒక్క పావు గంట పడుకున్నాడు లేకుండా. ఎంతమంది లేపిన అస్సలు లేగట్లేదు. లేగురా వెళ్ళి పట్టుకోరా అన్నా కానీ అసలు పట్టించుకోలే. చాలాసేపటి తర్వాత అప్పుడు ఇంకా వీళ్ళు నన్ను హింసిచ్చేస్తున్నారు, ఏదో ఒకటి పట్టుకుందాం కన్నాడు అన్నట్టు లేచి బంగారం పట్టుకున్నాడు. పెట్టిన 3 సార్లు బంగారమే పట్టుకున్నాడు వాడు. అది ఎటు పెట్టినా అదే పట్టుకున్నాడు. మరి వాడి కళ్ళకు మంచిగా అనిపించిందో ఏమో కానీ మనం అనుకుంటాం కదా ఏది పట్టుకుంటే పెద్దగా అయితే అది జరిగిద్దని. అలా ఏముండదు. ఇది ఒక మన సాంప్రదాయం అంతే. వాళ్ళకి ఏది రాసుంటే అదే జరిగిద్ది, కానీ మనం పాటించాలి అంతే. అలా బుక్ పట్టుకోలేదు చదువు రాదని ఏమీ బాధపడవసరలా. ఎందుకంటే బుక్ పట్టుకున్నంత మాత్రాన చదువుకుంటారు, పట్టుకోరన్నంత మాత్రం చదువుకోరని ఏమి ఉండదు కదా. అది మన రాత. మన పిల్లలు మంచిగా చదువుకోవాలని మొక్కుకోవడం అనేది మన కోరిక అంతే. పెద్దగా అయితే వాళ్ళే మంచిగా చదువుకుంటారు. మొత్తానికైతే మాకు దర్శనం అదంతా బాగా అయింది, కానీ ఫుల్ ఎండ. మేము ఇంటికి వచ్చినప్పటికీ 12:30 అలాగైంది. బాయ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.